ఇప్పుడే పోయా హరిహర వీరమల సినిమా చూశాను భయ్య. 4 సంవత్సరాల తర్వాత మా ఆకలి మొత్తం తీరిపోయిందన్న. దేవుడి కోసం 4 సంవత్సరాలుగా దేవుడి దర్శనం కోసం ఎదురు చూస్తున్నామన్న. సినిమాలు ఎన్ని వచ్చినా పోయినా దేవుడు లేకపోతే, దేవుడి సినిమా చూడకపోతే భక్తులు ఎలా నిద్రపోతామన్నా, ఎలా తింటామన్నా, అసలు ఎలా బతకతాం మేమన్నా. ఇది పవన్ కళ్యాణ్ గారి నుంచి మాకు కావాల్సిన ఇది పోయా. ఎలాంటి సినిమా పోయా, హరిహర వీరమల్లు లాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేసాం. అదే సినిమా పోయా. ఆయన నిజ జీవితంలో కూడా పేదవాళ్ళకి సహాయం చేస్తాడు. సినిమాలో కూడా అదే క్యారెక్టర్. ఏం కావాలి పోయా ఫ్యాన్స్ కి? ఇది కాదు మాకు కావాల్సింది. సినిమాల్లో అయితే ఉండబోయా సినిమా పాపా అన్న పులితోనే మాట్లాడతాడు పోయా, సింహంతోనే మాట్లాడతాడు అంతే. చూశారు పోయా, సింహాలు పురుగు కూడా అన్న చెప్పినట్టు వినాలంతే. కాబట్టి చెబితే వినాలి, మాట వినాలి. పాపా ఏ పాటలు పోయా, కొల్ల కొట్టినదిలో పాట ఉంది పోయా. ఎందుకు లేక సినిమా మొత్తం థియేటర్లో మొత్తం డ్యాన్సులు లేక ఆ సినిమాలు డ్యాన్సులు, ఆ కామెడీలు, ఆ ఫైట్లు, పాకిస్తాన్ వాళ్ళని పక్క దేశం వాళ్ళని నరకతా ఉంటే, దేశంలో చొరబడి వాళ్ళు బంగారం వజ్రాలు డైమండ్లు అన్ని దోచుకుపోతుంటే అన్న వెళ్ళి కాపాడుతూ ఉంటే, పాప దేశాన్ని రక్షిస్తూ ఉంటే, పేదవాళ్ళని కాపాడుతూ ఉంటే ఏం కావాలి పోయా? ఇంకా ఆడెవడో దేశ తిమ్మరగాడు అన్నాడు పోయా, గుండుగాడు సినిమా బాగలేదు రకరకాలుగా అన్నాడు పోయా. ట్రోల్ చేయకడు పోయా, మీరు అన్నం పెడతా. ఎవడేం చేసినా ఏం పీకలేడు అంతే. ఎందుకంటే సినిమా బాగుంది, ఆల్రెడీ ఇండస్ట్రీ హిట్ కూడా అయింది. ఆటోమేటిక్గా అందరూ చూసేస్తారు అంతే. ఎవరు ఎన్ని చెప్పినా ఎవరు నమ్మరు. కాబట్టి ఖచ్చితంగా సినిమాని హిట్ చేస్తాం, ఇండస్ట్రీ హిట్ చేస్తాం. నేను చాలా సినిమాలు చెప్పా. సినిమా ఎప్పటికీ 1,00,000 కోట్ల టార్గెట్ పోయా. ఏం కావాలి పోయా? టార్గెట్ 1,00,000 కోట్లు అయిందంటే ఇంకా ఏమో చెప్పను పోయా. అవును పోయా, ఇదిగో పోయా. లేదు పోయా, అన్ని అబద్ధాలు అన్న. సినిమా గురించి చెప్పాడు అన్ని అబద్ధాలు. ఎవరు నమ్మద్దన్నా.